విజయవాడకు వరదలు వచ్చాయి, కొన్ని కాలనీలు నీట మునిగాయి. దీని నుంచి ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టింది, ప్రజలందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నాలు చేసింది. వరద తగ్గినటువంటి ప్రాంతాల్లో శానిటేషన్ చేస్తుంది, డ్రోన్ల ద్వారా ఆహారాలు అందించింది, హెలికాప్టర్ల ద్వారా అందించింది. అలాగే ఇప్పుడు డ్రోన్లు ఉపయోగించి బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేపిస్తుంది. అలానే పారిశుద్ధ్య కార్మికులతోటి ఇల్లు కడిగిస్తుంది, ఫైర్ సిబ్బందితోటి ఇల్లు కడిగిస్తుంది, బురద తొలగిస్తుంది, శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సినవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు, క్షేత్రస్థాయి వరకు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పట్టించుకుంటూ అన్ని కార్యక్రమాలు చేస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ తేలాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. ఎందుకు విజయవాడ మునిగింది? హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ విజయవాడ వరదల్లో ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీనికి కారణం ఎవరు? గత ప్రభుత్వం నిర్వహణ లోపం అని ఈ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం తన ముఖ్యమంత్రి ఇల్లు మునక్కుండా కాపాడుకుంటానికి గేట్లు ఎత్తడం వల్ల జరిగింది అనేది ఇంకొక వర్షం. సో ఓవరాల్గా ఇవి రెండూ తప్పు అనేది అందరికీ తెలుసు. అయితే అసలు జరిగింది ఏంటి? దీని పాపం ఎవరిది? ఇంతమంది 3,50,000 మంది ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడటానికి గల కారణం ఏంటి? 28 మందికి పైగా మృతి చెందటానికి గల కారణం ఎవరు? ఈ తప్పు ఎవరిది? దీనికి బాధ్యులు ఎవరు? ఇది తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకని అంటే ఖచ్చితంగా ఇది తేలాలి. ఇప్పుడు వల్మేరు దగ్గర ఉన్న రెగ్యులేటర్ గేట్లు ఎత్తారు, ఇది వాస్తవం. ఎందుకంటే మనకి శుక్రవారం రోజు రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షం, అంటే ఆగస్టు 30వ తేదీన మొదలైనటువంటి భారీ వర్షం ఆగస్టు 31వ తేదీ సాయంత్రం వరకు కూడా కురుస్తూనే ఉంది. విజయవాడలో అనేక ప్రాంతాలు నీట మునిగినాయి. సో దీన్నే క్లౌడ్ బరస్ట్ అని కూడా అంటారు. మేఘం ఒక్కచోటే వర్షం కురిపించేసి వెళ్ళిపోవటం. ఇలాంటివి గతంలో కూడా చాలా చోట్ల జరిగినాయి అనుకోండి, అది వేరే విషయం. సో మరి దీని కారణంగా ఇటు వరదలు వచ్చాయి అనేది ఒక వర్షం. కానీ ఇది ఒక్కటే కారణం కాదు. పైన కురిసినటువంటి వర్షాలు, ఈ బుడమేరు అనేది ఏపీలో వచ్చేది కాదు, ఖమ్మం జిల్లా నుంచి వచ్చేటువంటి బుడమేరు ఇది. సో అక్కడ కొండల మీద కురిసినటువంటి వర్షం ఈ వాగులోకి వచ్చి చేరుతుంది. అలాగే మన మైలవరం దగ్గరలో ఉన్నటువంటి అగిరిపల్లి, కొండపల్లి, ఈ కొండల మీద వచ్చేటువంటి వర్షం కూడా వచ్చి ఇదే బుడమేరులో చేరుతుంది. సో మరి ఈ కొండల మీద కురిసినటువంటి భారీ వర్షాలు అక్కడ ఇక్కడ అన్నీ కూడా వచ్చి ఇక్కడే చేరినటువంటి నేపథ్యంలో ఈ వర్షం ఒక్కసారిగా ఊరు మీదకి ఈ వాగును తీసుకొచ్చింది. ఒక్కసారి ఎందుకు వచ్చింది? అక్కడ పైన వాగు ఉధృతి పెరగటంతో రెగ్యులేటర్ గేట్లు తీశారు కిందకి వెళ్ళటానికి వాటర్ని. అంతేగాని కృష్ణానదిలో నీళ్లు వెనక్కి వెళ్ళటానికి తీసిన గేట్లు కాదు. గేట్లు తీసిన మాట వాస్తవమే. ఈ రెగ్యులేటర్ గేట్లు ఎప్పుడో ఉన్నాయి, ఈరోజు కొత్తగా పెట్టినవి ఏం కాదు. అవి పెట్టింది దేనికి? దిగు కొల్లేరు వైపుకి వాటర్ సప్లై అవ్వటం కోసం తీసుకున్నటువంటి చర్యలు అవి. సో మరి వాటి వల్ల వాటర్ వస్తుంది. ఈ వాటర్ ఎప్పుడు వచ్చింది? శనివారం గేట్లు ఎత్తితే ఆదివారం ఉదయానికి వచ్చింది. సో మరి ఒక ప్రాజెక్ట్ రెగ్యులేటర్ గేట్లు లేపాలి అంటే దానికి సంబంధిత అధికారులకి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. సో మరి అది ఎక్కడ? ఇంటిమేషన్ ఎక్కడిచ్చారు? జిల్లా కలెక్టర్కి చెప్పారా? వరద ఉధృతంగా వస్తుంది, గేట్లు తీస్తున్నాము, కింద పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించండి, వరద రావచ్చు, ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతాలు ఉండొచ్చు అని ముందుగా ఇంటిమేషన్ ఉండాలిగా. దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టాలిగా. ఈ వరద బాధితుల్లో ఎవరిని అడిగినా సరే ముందుగా అనౌన్స్మెంట్ లేదని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? 3 చోట్ల గండ్లు బండి. సో వాటి వల్లే వరద వచ్చిందనేది నిర్వివాదాద అంశం. సో ఎక్కడా కూడా దీంట్లో డౌట్ లేదు, ఖచ్చితంగా ఆ గంటల వల్లే వచ్చింది ఇది. కానీ ముందుగా ప్రభుత్వం ఎందుకు హెచ్చరించలేదు? ప్రభుత్వానికి తెలియదా? కలెక్టర్కి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇరిగేషన్ శాఖ నుంచి రావాల్సినటువంటి ఇంటిమేషన్ రాలేదా? రెవెన్యూ శాఖకి చెప్పలేదా? పోలీస్ శాఖకి ఇంటిమేషన్ ఇవ్వలేదా? ఇవి తెలియాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరిపించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే.